అయితే ఈ మాస్ వీసా క్యాన్సిలేషన్ పవర్ ఏదైతే ఉందో దీని వలన చాలా మంది అంటే వేలాది మంది భారతీయుల ఫ్యూచర్ దెబ్బతింటుందనేటువంటి ఆందోళన ఓవైపు వ్యక్తమవుతోంది. అయితే ఇది డెమోక్రటిక్ వాల్యూస్కి విరుద్ధంగా చేస్తున్నారు అనేది కొంతమంది వాదిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఎమర్జెన్సీలో మాత్రమే ఇలాంటి ఆ సిచ్యువేషన్స్లో మాత్రమే ఇలాంటి పవర్ని యూజ్ చేయాలి అనేది మరి కొంతమంది చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నామని ఇలాంటిది వాళ్ళు ముందుకు తీసుకొచ్చారంటారు? లీనా డయాబ్ చెప్పింది కూడా అదే. ఈ రూల్స్ ఇప్పటికిప్పుడు మేమేమి వీటిని అమలు పరచడం లేదు, దీనికి సమయం పడుతుంది, ఇవి కేవలం యుద్ధ సమయంలో అటువంటి మాత్రమే మేము ఉపయోగిస్తాము అని ఆమె అష్యూరెన్స్ ఇచ్చింది. కనుక నేను అనుకుంటున్నాను వీటిని మన పైన వాడకపోవచ్చు అని. అయితే ప్రతి 4 అప్లికేషన్స్ లో 3 రిజెక్ట్ అవుతున్నాయమ్మా. ఇది 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 మనకు ఆందోళన కలిగించేటువంటి, మనం కూడా చెక్ చేసుకోవాల్సిన సమయం. డాక్యుమెంట్స్, ఇంత ఫేక్ డాక్యుమెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళు కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నారు డాక్యుమెంట్స్, ఊరికే ఏం చెప్పడం లేదు. ఇవన్నీ కూడా డొమైన్ లో పెట్టి ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని చూపిస్తున్నారు. చూపించినప్పుడు మన పరువు కూడా పోతుంది. మనకు అందుకే ప్రభుత్వం అంత తొందరగా మాట్లాడడం లేదు, చెక్ చేసుకుంటుంది, కన్ఫర్మ్ చేసుకుంటుంది వీటిలో ఎంత నిజము ఎంత అబద్ధం అనేది కాస్త తెలుసుకున్నాక కానీ ప్రభుత్వం తప్పకుండా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి ఫేక్ అని తేలితే మనం కూడా ఇబ్బందుల పాలవుతాం. కనుక మన వాళ్ళని మనం కాపాడుకోవాలి, మన ప్రభుత్వం యొక్క పరువు కాపాడుకోవాలి, అన్ని ఉంటాయి. ఆందోళన అయితే అఫీషియల్ గా రెస్పాన్స్ ఇవ్వకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలి ఇండియన్ గవర్నమెంట్? ఇలా సైలెంట్ డిప్లొమసీని ఎంతవరకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఇలా ఉండడం వల్ల? No, we are not keeping quiet. We are taking time అంటే to get the things confirmed. ఏది సత్యము ఏది అబద్ధము తెలియకుండా మాట్లాడకూడదు. కనుక నిజాలను తెలుసుకునేటువంటి దాని కోసమే సమయం పట్టింది. బహుశా 1-2 days లో ఇది పబ్లిక్ స్టేట్మెంట్ ఒకటి ప్రభుత్వం నుంచి వస్తుందని మనం ఆశించాలి. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం రెండవ ఆశ ఏంటంటే, అక్కడి ప్రభుత్వం మనకి ఎనిమి ప్రభుత్వం కాదు. ఇప్పుడు ఒకప్పుడు నిజార్ హత్యకు గురైనప్పుడు అంతకు ముందరటువంటి ప్రైమ్ మినిస్టర్ కంప్లీట్ గా మనకు శత్రు భావనతోనే చూశారు. ఇక్కడ వచ్చి ఇండియాలో వ్యతిరేకంగా కూడా మాట్లాడెళ్ళాడు. కనుక ఈ మార్క్ ఎవరైతే ఇప్పుడు ఉన్నాడో ప్రైమ్ మినిస్టర్, ఆయన వెరీ పాజిటివ్ గా ఉన్నాడు భారత్ పట్ల. సో ఇండియా కూడా ఆయన పట్ల ఇది లేదు. కనుక సమస్య ఉండకపోవచ్చు నేను అనుకుంటాను. ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా జర్మనీ వైపు ఫ్లో ఎక్కువ అయిపోయింది. జర్మనీ కూడా మన వాళ్ళు కంఫర్టబుల్ గానే ఉంటారు. జర్మనీ ఇతర దేశాలను వెతుక్కుంటారు. ఇప్పుడైతే సమయం కొంత తీసుకున్నప్పటికీ కూడా కెనడా నష్టాన్ని ఇంత పెద్ద నష్టాన్ని తట్టుకోలేదు అసలు. ఇంతమందిని వదులుకోవడం వల్ల కెనడాకు భారీ నష్టం కలిగేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. వెంటనే ప్రభుత్వం వైపు నుంచి ఒక పాజిటివ్ ఇది రావచ్చు అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వీసా ప్రాసెసింగ్ టైం కూడా 30 days నుంచి 54 days అది పెంచడం కావచ్చు. ఈ అప్రూవల్ కూడా మొత్తము 63K నుంచి 48Kకి డ్రాప్ అవ్వడం అనేది కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ డ్రీమ్స్ ని అది బ్రేక్ చేసినట్టే అవుతుంది కదా సార్? అవును, అదైతే ఇప్పుడైతే మీరు అన్నది నిజము. 63,000 నుంచి 48,000 పడిపోయింది. ఇదంతా నిజం. ప్రతి 4లో 3 రిజెక్ట్ అవుతా ఉన్నాయి. ఫేక్ మాత్రం ఉన్నాయి, దీన్ని ఎన్నో అనలేదు. ఇప్పుడు ఇది అబద్ధం కాదు, ఇది ఫేక్ ఉన్నాయి అనేది అబద్ధం కాదు. కనుక మనతో పాటు బంగ్లాదేశ్ కూడా ఉంది. ఎందుకంటే పొలిటికల్ రీజన్స్ అయితే ఓన్లీ ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్లీగా ఉంది. ఇప్పుడు వాళ్ళ యూనిట్స్ నే పెట్టారు ఇక్కడ, అమెరికా పెట్టినటువంటి అధికారి. కనుక బంగ్లాదేశ్ రిజెక్ట్ చేసేటువంటి అవసరం అయితే లేదు. పాకిస్తాన్ ఫ్రెండ్లీ ఉంటుంది, అమెరికా కెనడా వీళ్ళందరికీ కూడా. కనుక పాలిటిక్స్ లేవని నేను అనుకుంటున్నాను. సమ్ మిస్అండర్స్టాండింగ్ అన్నా ఉండాలి, ఈ ఫేక్ సర్టిఫికేట్స్ ఎక్కువ అయ్యి ఉండాలి. కనుక మార్క్ కార్నీ ప్రైమ్ మినిస్టరే దీనికి జవాబు చెప్పాలి, మన ప్రభుత్వం కూడా దీనికి జవాబు చెప్పాలి. సో తొందరలోనే ఈ యొక్క ఏమంటాం, ఇది తొలగిపోతుందామా, ఈ క్లౌడ్స్ క్లియర్ అవుతాయని మనం ఆశిద్దాం. మన విద్యార్థులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉండదు. పైగా మన విద్యార్థులకు డిమాండ్ ఉంది అక్కడ, కెనడా కూడా